ఈ రోజు మా ఇంట్లో చికెన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై. చికెన్ తిని ఎన్ని రోజులైందో నా ప్రాణం చచ్చిపోయింది. ఫిష్ ఉప్పు కారం బట్టి ఎక్సలెంట్ ఉంది. సరే అని మీరేం తిన్నారు కామెంట్ చేయండి. తినేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి చూసే వరకు మా వారు చూడండి. ఏంది హెయిర్ ఆయిల్ అప్లై చేస్తున్నావా? ఏంది ఇదా? అసలు ఇది ఎంత స్టిక్కీ అండ్ ఆయిలీగా ఉంటది. అది కాకుండా దీంట్లో అసలు ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో కూడా మనకు తెలియదు. దానివల్ల ఏం బెనిఫిట్ ఉంటది? ఇది అప్లై చేయకు, నేను వేరే ఆయిల్ ఇస్తా. ఇంకో బుజ్జి ఇది యూజ్ చేయి, నేను కూడా అదే యూజ్ చేస్తా. ఇదే ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ హెయిర్ ఆయిల్. దీనికి ఇట్లా ట్విస్ట్ నాజిల్ రావడం వల్ల ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇందులో 5% రోజ్మెరీ ఆయిల్ ఉన్నప్పటికీ చాలా లైట్ వెయిట్ ఉంది. దీని స్మెల్ అయితే అమేజింగ్ ఉంది. దీంట్లో ఎఫెక్టివ్ ఇంగ్రీడియంట్స్ లైక్ రోజ్మెరీ ఆయిల్, మెంతులు, కొబ్బరి నూనె, ఆముదం ఉండడం వల్ల మన హెయిర్ కి రూట్స్ నుంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది. దీన్ని యూజ్ చేయడం చాలా సింపుల్. అప్లై చేసి 10 minutes మసాజ్ చేయడమే. ఇప్పుడు నేను మీకు టిష్యూ టెస్ట్ చేసి చూపిస్తా. వన్ సైడ్ వచ్చేసి లోకల్ ఆయిల్ అప్లై చేస్తున్నా. ఇప్పుడు అదర్ సైడ్ రోజ్మెరీ హెయిర్ ఆయిల్ అప్లై చేస్తున్నా. ఇక్కడ చూసారా లోకల్ హెయిర్ ఆయిల్ ఎంత స్టిక్కీగా ఉందో. ఇప్పుడు రోజ్మెరీ హెయిర్ ఆయిల్ చూద్దాం. వావ్, టిష్యూకి ఆయిలే లేదు, సో లైట్ వెయిట్. మరి మీకు హెల్దీ అండ్ నరిష్డ్ హెయిర్ కావాలా? అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి purple.com నుండి. స్కాన్ ది QR code టు గెట్ ది ప్రోడక్ట్.